వెల్కమ్ బ్యాక్. ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు నర్రా విజయ్ గారు మనతో పాటు ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. నమస్తే ఇద్దరు కూడా. విజయ్ గారు, మనం చూస్తున్నాం ఇప్పటికే 20 నెలల కాలంలో అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు కావచ్చు, హామీల అమలు లేక ప్రజలంతా కూడా అవస్థలు పడతా ఉన్నారు. అయితే ఇటీవల ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కాంగ్రెస్ చేసిన ప్రకటనలు కావచ్చు, వాటికి సంబంధించిన ఆలోచనలు కావచ్చు, పూర్తిగా అవి కూడా నీరుగారిపోతూ ఉన్నాయి. ఎంపిక చేసిన లబ్ధిదారుల పేర్లు కూడా గల్లంత అవుతున్నాయనే ఆందోళన ఇప్పుడు వ్యక్తమవుతోంది. బేస్మెంట్ వరకు కూడా కొంతమంది ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు మీ పేరు రద్దయిపోయింది, మీ జాబితాలో మీ పేరు లేదు, మీ ఇల్లు క్యాన్సిల్ అయిందని చెప్పేసి ఒక పిడుగు లాంటి వార్త పేద లబ్ధిదారులపై పడుతున్న పరిస్థితి. వారంతా కూడా రోడ్డెక్కి ఆందోళన చేసే దయనీయమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎంపిక చేసిన ఇళ్లకు ప్రస్తుతం గ్రౌండింగ్ అయిన వాటికి చివరికి నిజమైన లబ్ధిదారులకు అందే పరిస్థితి విషయంలో కూడా అన్ని రకాల్లో కూడా రకరకాల వేధింపులు కావచ్చు, చివరికి వారికి సంబంధించిన విషయంలో వారికి అన్యాయం కావచ్చు. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? అంటే అధికారం కాంగ్రెస్ పార్టీ రకరకాల హామీలు ఇచ్చి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటిది వచ్చినటువంటి నేపథ్యంలో 20 నెలల కాలంలో వాళ్ళ ఒక ఫ్రీ బస్సు మహిళలకు అనేది కొంచెం చెప్పుకోవడానికి విధంగా సక్సెస్ అయిన అనేది ఉన్నది. నెక్స్ట్ కార్యక్రమం ఏది లేదు. అందులో నెక్స్ట్ ఇండ్లదే మేము బాగా చేస్తున్నాం, ఇందిరమ్మ ఇండ్లది, ఇందిరమ్మ పేరు పెట్టుకున్నాం కాబట్టి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి చేస్తాము అనేది ఒక ప్రజలకు మళ్ళీ ఒక చెప్పడం జరిగింది. కానీ గ్రౌండింగ్కి వచ్చేసరికి మొత్తం ఇవి కూడా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి పూర్తిగా ఫెయిల్ అయ్యాయి. ఒక ప్లాన్ లేదు. కేంద్ర ప్రభుత్వం ముందేంది, రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి స్థాయిలో 5 లక్షల రూపాయల ఇచ్చి కట్టిస్తామన్నారు మొత్తం ఎలక్షన్స్ ఉన్నటువంటి సందర్భంలో. దీని తర్వాత ఏం చేశారు, కేంద్ర ప్రభుత్వ పథకం కింద కేంద్ర ఆవాస్ యోజన కింద యాడ్ చేశారు. అంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని నామ్స్ పెట్టింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఏంది, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దానికైతే 75,000, పట్టణ ప్రాంతాల్లో అయితే 1,15,000 అట్లా ఇస్తుంది ఇంటికి. మిగతా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం యాడ్ చేసి కట్టించివ్వాలి అనేది. దాంట్లో కేంద్ర ప్రభుత్వంతో లింక్ పెట్టి మెయిన్ రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం కట్టిస్తుంది అనేది అక్కడక్కడ వైఫల్యం. అధికారం వచ్చిన తర్వాత కేంద్రంతో లింక్ చేయడం అనేది మరింత కిందకు పడిపోయినటువంటి అంశం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పెట్టిన నామ్స్ ప్రకారం అనేక ఇండ్లు లేదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, అనేక ఇండ్లు గుర్తించి మేము ఇళ్ళకి ఇస్తున్నాం ఊర్లలో చెప్పుకొని ఇవన్నీ చేసుకొని లిస్ట్ తయారు చేసి పంపించింది. నామ్స్ ప్రకారం లేవని చెప్పి కేంద్ర ప్రభుత్వం తిరస్కరించినటువంటి అంశం. వీళ్ళ ఆ లోపు ఏమైంది, మీకు ఇండ్లు వస్తున్నాయంటే కొంతమంది కూలగొట్టుకొని బేస్మెంట్ వరకు కట్టుకున్నారు, కొంతమంది కూలగొట్టుకొని ఉన్నారు. సిటీ పట్టణ ప్రాంతాల్లో అయితే స్థలం లేక రకరకాల ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఈ నేపథ్యంలో నిన్న హడావుడిగా మేము ఇక ఇండ్లు ఇచ్చేసినాం, ఇక దాదాపు అన్ని మేము చెప్పిన 20 లక్షల ఇండ్లు ఇచ్చేసినాం అన్నంత లెవెల్లో ప్రోగ్రామ్ నిన్న పెట్టుకోవడం జరిగింది. పెట్టుకొని రాజకీయ ఉపన్యాసాలు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా జరిగింది. సంక్షేమ కార్యక్రమాలలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్గా నడపలేకపోయింది. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అంశం కూడా పూర్తి స్థాయిలో వైఫల్యం చెంది ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తారు. రోడ్ల మీదకి తీసుకొచ్చి ఇల్లు ఉన్న వాళ్ళకు కూడా లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు నిన్న లెక్కలు చూసినటువంటి నేపథ్యంలో, ప్రజలు చెప్తున్నటువంటి నేపథ్యంలో తెలిసింది. అందుకే ఒక మంచి ప్రణాళిక లేకపోవడం, చిత్తశుద్ధి లేకపోవడం ఈ ప్రభుత్వంలో, కనీసం ఇండ్ల విషయంలో కూడా ఈ సంక్షేమ విషయంలో ఓ చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదు. ఓకే, ఎస్ రవి గారు, మనం చూస్తున్నాం వాస్తవానికి అనేక సంక్షేమ పథకాలకు సంబంధించిన విషయంలో కూడా ప్రజల్లో తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతా ఉంది. గతంలో కేసీఆర్ గారి హయాంలో అందిన పథకాలు కూడా పూర్తిగా కోతకు గురవుతూ ఉన్నాయి. వాటికి సరైన సమయంలో ఇవ్వకపోవడమే కాదు, చివరికి అందులో నుంచి కూడా లబ్ధిదారుల పేర్లను తొలగిస్తున్నారు. తాజాగా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా కట్టిన తర్వాత వారు కూలగొట్టుకొని కనీసం బేస్మెంట్ వేసుకుంటున్న టైంలో ఇప్పుడు ఇళ్ల జాబితాలో మీ పేర్లు లేవని రద్దు కావడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఏ విధంగా పేదలకు సంబంధించిన గూడు చెదిరిపోతున్న ఈ అంశాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? సీతారామరాజు గారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం కోసము ఎన్ని మాటలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్పింది. ప్రజల్ని లోబర్చుకోవటానికి, ప్రలోభ పెట్టడానికి ఎన్ని చెప్పాలని చెప్పింది. అందులో ప్రధానంగా 6 గ్యారెంటీల్లో ఇందిరమ్మ ఇండ్లు చాలా స్పష్టంగా చెప్పింది. ఏంది, 20 లక్షల ఇండ్లు ఇస్తామని చెప్పింది. ఒకటి, ఇంటి జాగాతో సహా మేమే జాగా కూడా స్థలం కూడా ఇస్తాము అని చెప్పేసి చెప్పింది. 120 గజాల స్థలం ఇస్తామని చెప్పేసి చెప్పింది. స్థలం లేనటువంటి వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళు ఒకవేళ వాళ్ళకి స్థలం ఉంటే, స్థలం లేనటువంటి వాళ్ళకి స్థలము ప్లస్ ఇల్లు ఇస్తామని చెప్పింది. ఇంటికి 5 లక్షలు, స్థలం ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళు ఉన్న చోటనే 5 లక్షలతో కట్టుకోవడానికి ఇస్తామని చెప్పి
అది అధికారంలోకి వచ్చిన వెంటనే ఏం చేసింది, దరఖాస్తులని బ్రహ్మాండంగా ఇస్తే లక్షల మంది, దాదాపు 10 లక్షల 12 లక్షల దరఖాస్తులు వచ్చినాయి అక్రాస్ ది స్టేట్. వాటిని స్క్రూట్నీ పేరు మీద, ఆ పేరు మీద, ఈ పేరు మీద మళ్ళీ 1 సంవత్సరం కథం కాలయాపన చేసిండు, గడిపిండ్రు. ఆ మధ్యన ఏదో చేస్తామని చెప్పి దానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్కి లింక్ చేసిండ్రు. ముందు చెప్పిందేమో కేవలం రాష్ట్ర ప్రభుత్వమే మేమే ఇస్తాము అని చెప్పేసి చెప్పింది, ప్రజల్ని చెప్పింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్కి లింక్ చేసింది. దానికి ఉండేటువంటి కండిషన్స్, చాలా కండిషన్స్, వేరు కండిషన్స్ ఉంటాయి. దానివల్ల ఈ సంవత్సరము ఆఖరికి ఏంటంటే మొదటి సంవత్సరం అసలు దరఖాస్తులు ఆ పేరు మీద ఈ పేరు మీదనే కాలయాపన చేసిండ్రు. రెండవ సంవత్సరము వచ్చేసరికి నియోజకవర్గానికి 3,000 చొప్పున అని సుమారుగా ఏదో లెక్కలు చెప్పి స్టేట్ వైడ్గా ఒక 3.5 లక్షల మందికి ఇస్తామని చెప్పింది మొత్తంగా. ఇప్పటికీ దరఖాస్తులు పరిశీలన అవి ఇచ్చి అందరికి అపాయింట్మెంట్లు ఇచ్చి ప్రజలను ఏదో మభ్యపెచ్చిన అటు పార్లమెంట్ ఎన్నికలను కూడా దాటేసిండు. ఓకే, లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ అందరికి ఇండ్లు అని చెప్పి డ్రామా ఇచ్చి అందరికి అలాట్మెంట్ లెటర్స్ అవన్నీ సినిమా నడిపించింది. ఓకే, తీరా చూస్తే ఏమైందంటే పనులు మొదలైన తర్వాత దాదాపు ఇప్పటికి ఏంటంటే ఆ అభ్యర్థుల ఎవరైతే లబ్ధిదారుల ఎంపిక ఉందో ఆ ఎంపికలో కూడా నిజంగా ఎవరికైతే హౌస్లెస్ ఉన్నారో వాళ్ళ పరిస్థితి వాళ్ళకు దక్కలే. ఎవరికి అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు లేదా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని మంచిగా చూసుకున్న వాళ్ళకు, ఇంకా మంచిగా అంటే మీకు అర్థం కావాలి, మంచిగా చూసుకున్న వాళ్ళకు వచ్చింది తప్ప నిజంగా ఇల్లు లేనటువంటి పేదవాడికి ఆ జాబితాలో రాలే. ఆ లీడరు అక్కడ ఎమ్మెల్యేలు వాళ్ళ దయాదాక్షిణాలు ఉంటే తప్ప రాలే. అయినప్పటికీ కూడా వచ్చినటువంటి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏంటంటే మీరు చేసుకోండి అని చెప్పేసి వచ్చింది, ఫస్ట్ లిస్టులో వచ్చింది, తర్వాత అక్కడెక్కడో తేడా వచ్చిన తర్వాత ఇవాళ తీరా చూస్తే ఏమవుతుందంటే వాళ్ళకు ఉన్న ఇల్లు కూలగొట్టుకున్నారు చాలామంది. పాత కూలగొట్టుకొని కొత్త వస్తుంది కదా ఎట్లాగా అని చెప్పేసి కూలగొట్టు కట్టుకొని మొదలు పెట్టాను. బేస్మెంట్ లెవెల్కి రాను బిల్లు దగ్గరికి వచ్చేసరికి మీకు అది లేదు, ఇది లేదు, అర్హత లేదు, ఈ అర్హత లేదు అని చెప్పేసి ఇప్పటికీ 30-35,000 మందిని ఎంపిక చేసినటువంటి వాళ్ళని మళ్ళీ రిజెక్ట్ చేసేటటువంటిది ఇవాళ తెలంగాణ రాష్ట్ర వైఖరి శాఖ అంటుంది. నిన్ననే మనం చూసినాం మహబూబాద్ జిల్లా డోర్నకల్ కాన్స్టిట్యున్సీలో ఒక చోట స్వరూప అనే ఒక మహిళ వాళ్లకు ఉన్న ఇల్లు ఊలగొట్టుకున్నారు. పాపం పెంకుటిల్లు ఉంటే పెంకుటిల్లు ఊలగొట్టుకున్నారు. పాతది ఎప్పుడు దాని బేస్మెంట్ వచ్చింది కదా అని చెప్పేసి కట్టుకుని తీరా చూసరికి బిల్లు రాదు. దానికి 1.25 లక్ష కాదు, రోడ్ ఎక్కియాలా ఇక మా పరిస్థితి ఇదని చెప్పేసి. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ మనం కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి మోసపూరిత వైఖరిలో భాగంగా చూడాలి. ఇందిరమ్మ ఇండ్లు అనేది ఆశపడ్డారు ప్రజలు. ఇంకా చెప్పాలంటే వచ్చిన మొదటి సంవత్సరంలో వీళ్ళు చేసిన పని ఏంటంటే అప్పటికే కేసీఆర్ గారి ప్రభుత్వం కట్టించినటువంటి అక్రాస్ ది స్టేట్ హైదరాబాద్లో దాదాపు 1,00,000 ఇండ్లు కట్టించడం జరిగింది. ఆ ఎలక్షన్ల కారణంగా ఆ కోడ్ కారణంగా పంపిణీ చేయలేకుండా మిగిలిపోయినటువంటి ఉన్నటువంటి లక్షలాది ఇండ్లని 3 రంగులేసి అధికారంలోకి పంపించేసి పంచుకున్నారే తప్ప వీళ్ళు అనుకున్న వాళ్ళకి ఇచ్చుకున్నారే తప్ప వీళ్ళు ఇప్పటి వరకు కొత్త ఇల్లు ఒక్కటి కూడా కట్టింది లేదు. 20 లక్షలు కట్టిస్తామని చెప్పిండ్రు, 20 లక్షలు ఇప్పటికీ లేదు. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా మిగిలింది 3 ఏళ్ళు. 3 ఏళ్లలో ఇంకో సంవత్సరం ఎట్లాగో ఎలక్షన్ కోడ్ అవన్నీ ఆ వ్యవహారాలే ఉంటాయి. ఇంకా 2 సంవత్సరాల్లో ఇప్పటికీ చేసింది లేదు. మోసం తప్ప వాళ్ళ తప్ప ఇంకేమీ లేదు. ఇందిరమ్మ ఇండ్లని మొత్తంగా ఇందిరమ్మ ఇండ్లు ఆశ పెట్టి 6 గ్యారంటీస్లో ప్రధానంగా 6 గ్యారంటీస్లో ఒకటి ఇందిరమ్మ ఇండ్లు మొత్తం 5 ఏళ్ల కాలంలో 20 లక్షల మందికి ఇండ్లు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఇచ్చింది గుండు సున్నా. 20 నెలలు అయిపోయింది, 20 లక్షలు ఇస్తున్నది 20 నెలలు అయిపోయింది. ఇచ్చింది ఏంటంటే గుండు సున్నా. 3 లక్షల మందికి అభ్యర్థులకు అని చెప్పేసి జాబితాలు ప్రకటించారు, వాళ్ళకి మీరు అని చెప్పేసి చెప్పారు. కానీ ఇప్పటికీ ఒక్కటి కూడా పూర్తి కాలేదు. 10,000 మందికి కూడా ఇప్పటికీ ఆ బేస్మెంట్ కూడా బిల్లులు ఇచ్చినటువంటిది లేదు. ఇప్పటికి మొత్తంగా ఇచ్చినటువంటి రాష్ట్రం మొత్తంగా ఇచ్చినటువంటిది లేదు. కేవలం అంతకుముందు కేసీఆర్ గారి ప్రభుత్వంలో నిర్మించి ఉన్నటువంటి ఇళ్ళని ఉద్యోగాలు ఏ విధంగా అయితే జస్ట్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత టెక్నికల్గా ఎలక్షన్ కోడ్ కారణంగా నియామకాలు ఇవ్వకుండా
చివరి స్టేజ్లో అయిపోయిందో వాటికి రాగానే 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పేసి నియామక పత్రాలు ఇచ్చి షో చేసిలో రైట్ ఇందిరా మిల్లది కూడా అంతే అయిపోయింది అటు అప్పటికే పూర్తి అయిపోయింది ఏమి కాదు, తలుపులు కూడా పెట్టాలి వీళ్ళు. ఓకే ఓన్లీ రంగేసి మాత్రము 3 రంగులేసి ఓకే వీళ్ళు అనుకున్న వాళ్ళకి పంచుకున్నారు. అప్పటికి ఉన్న ఒరిజినల్ లబ్ధిదారులని చాలా చోట్ల ఇప్పటికీ ఇంకా కూడా చాలా చోట్ల అక్కడక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా అంతకుముందు అలాట్ అయినటువంటి వాళ్ళని కూడా ఇప్పటికీ చాలా మందికి క్యాన్సిల్ చేసి వీళ్ళు అనుకున్న వాళ్ళకి ఇస్తున్నటువంటి కూడా చాలా కనిపిస్తుంది. తప్పనిసరిగా ఇవాళ కాంగ్రెస్ అనేది ఏంటంటే కేవలం ప్రజలని మభ్యపెట్టి తమ పెత్తనం చలాయించడం, మోసం చేయటమే తప్ప అది దానికి మోసం వంచన దానికి ఒక ఇదిగా మారిపోయింది. ఎస్ మనం చూస్తున్నాం విజయ్ గారు అలాగే పల్లె రవి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ళ పేరిట కూడా మోసం నయవంచన జరిగింది తప్ప పేద ప్రజలకు ఒరిగింది ఏం లేదు. చివరికి ప్రభుత్వాన్ని నమ్మి ఇల్లు కూలగొట్టుకొని ఇందిరమ్మ ఇల్లు వస్తుందని ఆశపడ్డ ప్రజలకు కూడా ఇప్పుడు గూడు చెదిరిపోయి వారంతా కూడా రోడ్డున పడిన దయనీయమైన పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా కనిపిస్తుందని వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. మరొక కీలకమైన అంశం కనిపిస్తుంది విజయ్ గారు. నిన్న కేటీఆర్ గారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ద్వంద్వ వైఖరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన పరిస్థితి. ఓవైపు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్రనేత సిబిఐని కేంద్ర ప్రభుత్వ జేబు సంస్థలు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉంటే, జాతీయ దర్యాప్తు సంస్థలన్నీ కూడా జాతీయ ప్రభుత్వం కేంద్ర స్థాయిలో ఉన్న ప్రభుత్వం జేబు సంస్థలుగా పనిచేస్తున్నాయంటే, రాష్ట్ర స్థాయిలో అదే సిబిఐకి మీరు కేసు ఎలా అప్పగిస్తారు, ఏ రకంగా ఆ వ్యవహారాన్ని దర్యాప్తును అప్పగిస్తారనేది సిగ్గుచేటనే విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించిన సందర్భం. ఎట్లా చూడాలి? ఒక జాతీయ పార్టీ అంటే వాస్తవానికి ఒక జాతీయ వైఖరి, ఒకే వైఖరి ఉంటుంది. కానీ ఢిల్లీ స్థాయిలో ఒక వైఖరి, గల్లీ స్థాయిలో మరో వైఖరి ఉండడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? కేటీఆర్ గారు చెప్పినట్టు అందుకే కాంగ్రెస్ పార్టీ ఒక చెత్త విధానాలు అవలంబిస్తుంది ప్రతి అంశంలో. అందుకే మొత్తం కాంగ్రెస్ పార్టీ పతనానికి కారణం ఏంటంటే ఇట్లాంటి అంశాలు నిర్ణయాలు తీసుకోవడం. దేశవ్యాప్తంగా ఇన్నాళ్ళ నుంచి ఈ రకమైనటువంటి వ్యవహార శైలి వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు ఒక తీరుగా, అవసరం లేనప్పుడు ఒక తీరుగా, ఇది ఒక భారతదేశానికి మొత్తం ఒక పాలసీ ఉండాలి అనే అంశాల పట్ల, అనేక అంశాల పట్ల ఈ రకంగా వ్యవహరించే సర్వనాశనం దిశగా కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయినాడు. పతనావస్థకు ఎందుకు చేరుకుంది కాంగ్రెస్ పార్టీ అంటే ఇందుకే. రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తాడు, రాహుల్ గాంధీ ఫైట్ రోజు కనిపిస్తున్నది. ప్లస్ అదేవిధంగా ఇప్పుడు రోజు ఓటుకు చోరనే విషయంలో ఎలక్షన్ కమిషన్ కూడా బీజేపీకి అనుబంధ విభాగంలాగా మారిందనేది విమర్శ చేస్తారు. మరి అదే రాష్ట్రాలకు వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటుంది. ఆ రాష్ట్రాల్లో కూడా కర్ణాటకలో ఒక తీరుగు ఉంటుంది. కర్ణాటక అధికారం సిబిఐకి నో ఎంట్రీ అంటారు, వేరే రాష్ట్రాల్లో నో ఎంట్రీ అంటారు, ఇక్కడ ఇది అంటారు. అంటే రాహుల్ గాంధీ చెప్పినట్టు ఇక్కడ వింటలేరా, లేదా కాంగ్రెస్ అధిష్టానమే సిద్ధాంతపరమైన బీజేపీ తోటి పైన రాహుల్ గాంధీ రాజీపడి ఇట్లాంటి ఫైట్ చేస్తున్నారా? ఇంకొకటి మొత్తం ప్రాంతీయ అస్తిత్వం ఉన్నటువంటి తెలంగాణ లాంటి చోట్ల ఇక్కడ ప్రాంతీయ అస్తిత్వం ఉండకూడదు, రెండు జాతీయ పార్టీలము ఇటువంటి ప్రాంతీయ అస్తిత్వం ఉన్న చోట మనము గుప్పెట్లనే ఉండాలి, ఆ చేతుల్లో ఉండొద్దని ఏమైనా ఈ జాతీయ పార్టీలు రెండు కలిసి కుట్ర చేస్తున్నాయా? దానికి మోడీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ ఏంది, సహజ వనరులను దోపిడీ చేయాలి అడ్డుకుని. దాదాపుగా ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు ప్రాంతీయ అస్తిత్వం ఉన్నటువంటి ఒక పార్టీ రూల్ చేసినటువంటి నేపథ్యంలో అదానీ, అంబానీ ఈ సహజ వనరుల దోపిడీ నుంచి అడ్డుకున్నమాట వాస్తవం. అడ్డుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ సహజ వనరులు ఇక్కడ ఉన్నటువంటి ఆదాయాల మీద కన్నుబడ్డటువంటి వీళ్ళు రాహుల్ గాంధీ కావచ్చు, అదేవిధంగా గుజరాత్ వాళ్ళు కావచ్చు, ఈ రకమైన దోపిడీ చేసుకోవడం కోసం ఇక్కడ ఒక ప్రాంతీయ శక్తిగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీనో ఇంకొక కేసీఆర్ గారినో మొత్తం రాజకీయంగా పూర్తి స్థాయిలో అణిచేయాలనే ఒక లక్ష్యం వీళ్ళు పెట్టుకున్నారా అనేది మాత్రం అర్థమవుతుంది దీన్ని బట్టి చాలా క్లియర్గా. ఎందుకంటే రాహుల్ గాంధీ నిత్యం సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఐటీ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఒక అనుబంధ విభాగాలు ఏబీపీ బీజేవైఎం లాగా ఎట్లయింది అట్లయిందని రోజు విమర్శలు చేస్తూ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నటువంటి సందర్భం కనిపిస్తున్నది. మరి ఇక్కడ అదే దాన్ని ఇంకెక్కువ ఇంటెన్సిఫై చేసి ఫైట్ చేసినట్టు కనిపించాలి రాష్ట్రాలలో. మళ్ళీ ఒక్క కేసు కోసం సిబిఐకి రావద్దనే, సిబిఐకి ఇవ్వడానికి ఈ ఒక్క కేసుకు రిలాక్సేషన్ ఇచ్చి మిగతా అంశాల మీద రావద్దంటే క్లియర్గా కక్ష సాధింపు అనేది కనిపిస్తుంది. మీరు సిబిఐని ఒక రకంగా చూస్తున్నారు, ఈ కేసు విషయంలో చాలా క్లియర్గా ఏంటంటే ఇక్కడ ప్రాంతీయ అస్తిత్వం ఉన్నటువంటి రాజకీయ శక్తిని తుడిచిపెట్టివేయాలి ఏదో ఒక కారణం చెప్పి అనేది అయితే చాలా క్లియర్గా రెండు జాతీయ పార్టీల ఆలోచన కనిపిస్తుంది. లేదా మీరు రాహుల్ గాంధీ నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తుంటారు, అది తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేశానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇట్లాంటి నిర్ణయాలు తీసుకొని కాంగ్రెస్ పతనావస్థకు చేరుకొని ఇప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి ఉంది. రాష్ట్రానికి పాలసీ, దేశ పాలసీ అంతా ఒకటి, రాష్ట్రాలకు
విధంగా ఓ రకంగా వ్యవహరించడం వల్ల. Okay. అందుకే రాజ్యాంగం బుక్కు పట్టుకొని తిరిగినట్టు కాదు, దీనిపైన కాంగ్రెస్ పార్టీ ప్రకటించాల్సి వస్తుంది. ఈ సంస్థల పట్ల మీ వైఖరి ఏంది, దేశవ్యాప్తంగా ఒకే వైఖరి ఉంటుందా ఉండదా అనే విషయంలో మాత్రం ఇరుక్కపోతారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయం కూడా అట్నే ఉన్నాయి. ఎమ్మెల్యే సుప్రీంకోర్టు తీర్పిచ్చినాడు, రకరకాల చోట్ల బీజేపీని విమర్శిస్తారు రాహుల్ గాంధీ. తెలంగాణకు వచ్చేసరికి ఎమ్మెల్యేలను కొనుక్కొని తన దగ్గర పెట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్. ఇవన్నిటికీ సమాధానం చెప్పాల్సినట్లు బోన్లో నిలబడాల్సినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. విజయ్ గారు చెప్పినట్టు రవి గారు ఇక్కడ మనం చూస్తున్నాం, వాస్తవానికి తెలంగాణ జల వనరుల దోపిడీకి పూర్తి స్థాయిలో కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతుంది. కాళేశ్వరాన్ని బలిపెట్టి బలకచర్ల కోసం బలిపెట్టాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది అనేది ఒక అంశం. దీనికి తోడుగా ఈ మొత్తం వ్యవహారాన్ని సిబిఐకి అప్పగించిన నేపథ్యంలోనే కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన వ్యవహారంలో రాహుల్ గాంధీ మాట్లాడిన తీరేమో పూర్తిగా ఇవి జేబు సంస్థలు ఒక పొలిటికల్ వెపన్గా జాతీయ దర్యాప్తు సంస్థలన్నీ మారిపోయాయని చెప్పేసి ఒక స్పష్టమైన వైఖరిని తీసుకుంటే, మరోవైపు రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ సర్కారు మరో వైఖరిని తీసుకోవడాన్ని ఆయన తీవ్ర స్థాయిలో తప్పుపట్టిన సందర్భం కూడా కనిపిస్తున్నారు. ఇదంతా కూడా జరుగుతున్న పరిణామాలను తెలంగాణ సమాజం గమనిస్తుందని కూడా ఆయన స్పష్టంగా వెల్లడించిన సందర్భం కూడా మనం చూసినాం. ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మొత్తం వ్యవహారాన్ని? సీతారామరాజు గారు, ఇక్కడ జాతీయ పార్టీలది 2 జాతీయ పార్టీలు విధానము ప్రాంతీయ అస్తిత్వాల మీద, స్వీయ అస్తిత్వాల మీద ఒకటే విధానం. ఏది ఏమైనా దేశంలో మనం రెండు తప్ప, కాంగ్రెస్ పార్టీ బీజేపీ మనం ఇద్దరం తప్ప ఇంకా దేశంలో రాష్ట్రాల్లో ఎవరు ఉండొద్దు అన్నది వాళ్ళ విధానం. అందుకే మీరు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఈ 2 పార్టీల బారిన పడని ఏ ప్రాంతీయ అస్తిత్వంతో కూడినటువంటి పార్టీ లేదు. డిఎంకే పార్టీ బాధిత పార్టీ, ఏఐడిఎంకే బాధిత పార్టీ, కర్ణాటకలో జేడిఎస్ బాధిత పార్టీ, బీహార్లో 2 పార్టీలు నితీష్ కుమార్ పార్టీ, తర్వాత ఆర్జేడి, సమాజ్వాదీ పార్టీ, ఎస్పీ మమతా బెనర్జీ తృణమూల్ పార్టీ. ఇట్లా ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా ప్రాంతీయ ఆప్ పార్టీ కూడా, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా, ప్రతి పార్టీ వీళ్ళ మహారాష్ట్రకు వచ్చేసరికి శివసేన పార్టీ, ఎన్సీపీ, ఏ పార్టీ కూడా ఈ 2 పార్టీల దాష్టిక నుంచి అయితే తప్పించుకొని నిలబడ్డాయి, లేదా ఈ దాష్టికంలో బలైపోయి కనుమరుగైనటువంటి అన్న వాళ్ళ ప్రాభవాన్ని కోల్పోయినటువంటిది పరిస్థితి. ఈ రెండింటిని ఎదిరించి నిలబడుతున్నటువంటి పార్టీ ఇవాళ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ. ఎదిరించి నిలబడటమే కాదు, ఈ 2 జాతీయ పార్టీలని నిజంగా ఇవాళ చెప్పాల్సి వస్తుంది, మెడలు వంచి తెలంగాణ సాధించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. దాని వెనుక పరిణామాలు అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవాళ అందరికీ కేసీఆర్ అన్నా టీఆర్ఎస్ అన్నా కూడా ఒక కంటగింపుగా మారింది. సరే, తెలంగాణ వచ్చిన తర్వాతనైనా మనల్ని బెదిరించి మనల్ని ఎన్ని చేసిరో తెలుసు తెలంగాణ రాష్ట్రం విషయంలో. అయినా కూడా రాష్ట్రాన్ని ఉంచుకున్నారు. తెచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని విఫల ప్రయోగంగా మార్చడం కోసము ఎన్ని ప్రయత్నాలు చేయాలో కూడా చేశారు ఆయన. కేసీఆర్ ఇట్లా నిటారుగా 9.5 ఏళ్ళ తెలంగాణని అన్ని రంగాల్లో అద్భుతంగా తలమానికంగా దేశంలో దేనికి తీసిపోని విధంగా నిలబెట్టిండు. ఎక్కడ తల వంచుతలేడు. తెలంగాణ సమాజానికి ఒక పెద్ద దిక్కు లెక్క, ఒక రక్షణ కవచం లెక్క, ఒక శత్రు దుర్భేద్యంగా టీఆర్ఎస్ పార్టీని ఆయన నిర్మించిండు. వ్యవస్థ నిర్మాణం చేసిండు. దీన్ని ఏం చేయాలి? అందుకే ఒక చిన్న ఏదన్నా ఇవాళ ఏంది, ఎవరు తెలంగాణ ఇన్ని అరిష్టాలకి, ఇన్ని గోసలకి, నీళ్లకు, రైతాంగం పడ్డ యాతన మామూలు యాతన, 60 ఏళ్ళు ఉమ్మడి పాలకుల దాంట్లో మామూలు యాతన. రైతాంగం 45,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోరు భరించలేక, నీళ్లు లేక, కరువు కాటకాలతోటి, తిండి గింజలు లేక, నీళ్లు లేక తోటలు నరికేసుకున్నారండి. నీళ్ళు లేక మా నల్గొండ జిల్లాలో 1000 ఎకరాల్లో బతాయి తోటల్ని నీళ్లు లేక 95 నుంచి 2005 మధ్యకాలంలో దాదాపు కొన్ని 1000 ఎకరాల్లో కొబ్బరితో వీటిని బతాయి తోటల్ని నరికేసుకున్నారు. అటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నట్టు తెలంగాణని కేసీఆర్ ఇవాళ కాళేశ్వరం పేరు మీద, కాళేశ్వరం అనేది అందరికీ ఏదో కనిపించినట్టు ఒక మేడిగడ్డ కాదు, ఒక్క ఏదో 5-6 జిల్లాలకు సంబంధించింది కాదు, చాలా మొత్తంగా 10 జిల్లాలకి ఇంటాక్ట్గా
దానిలో ఉన్నటువంటి అంతర్సూత్రం రైట్ సాగునీటిని అందించేటువంటి ఒక అద్భుతమైనటువంటి జీవధారగా తీర్చిదిద్దాడు, ఎస్ వరప్రదాయినిగా తీర్చిదిద్దాడు కాళేశ్వరం. అటువంటి ప్రాజెక్టుని కుట్రపూరితంగా మొదటి నుంచి ఇవాళ పిల్లలు కూలిందన్నది కుంగిందన్నది మేడిగడ్డలో 2022 రైట్ రైట్ అక్టోబర్ 21వ తారీఖు. Right. కానీ అంతకంటే 2 సంవత్సరాల ముందు నుంచి అటు బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు కూడబలుక్కొని కాళేశ్వరం మీద విషం కక్కుతూ ఇది అని చెప్పేసి మాట్లాడుతూ వచ్చినటువంటి వాళ్ళు రైట్ అధికారంలోకి వచ్చిన తర్వాత సరే దురదృష్టవశాత్తు ఇదేంది దాని మీద కూడా ఏంటంటే ఖచ్చితంగా Okay. ఎక్కడో ఇది సహజంగా ప్రకృతి వైపరీత్యం కారణంగానో ఇంకే కారణంగానో కుంగిందని అయితే మొదట అనుకున్నాం. Yes. తర్వాత చూస్తున్నటువంటి పరిణామాలు ఇవాళ పీసీ ఘోష్ కమిషన్ Okay. అంత పెద్ద కమిషన్ నివేదిక చేసినటువంటిది కూడా రైట్ కనీసం ఆ రోజు ఓకే ఇది దాని మీద శబ్దం వచ్చింది, ఏదో జరిగింది, దీని వెనక ఏదో ఒక విధ్వంసక కుట్ర ఉన్నట్టు అనిపించింది అని చెప్పేసి ఏఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇచ్చినటువంటి ఫిర్యాదుని మాదాపూర్ స్టేషన్లు ఇస్తే కూడా ఫిర్యాదు చేయలే, ఓకే విచారణ చేయలే. కనీసం విచారణ చేయలేదు కదా ఈ 20 నెలలలో. ఆ దానికి సంబంధించిన కోణాన్ని కూడా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కంప్లీట్ ఇగ్నోర్ చేసింది. రైట్ దీన్ని అన్ని చూసిన తర్వాత కూడా దీని వెనక Okay. దాన్ని విధ్వంసం కుట్ర కూడా ఉందని చెప్పేసి బలంగా మాలాంటి వాళ్ళకు తెలంగాణ కోసం తనలాడినటువంటి వాళ్ళకి అనిపిస్తుంది. రైట్ ఇవాళ ఆగమేఘాల మీద తేల్చిందేంది ఎస్ సిబిఐకి ఇద్దామని అంటున్నారు. నీకు సిబిఐ అంటున్నారు కదా, మరి నిన్నమన్నటి వరకు సందర్భం వచ్చినప్పుడు కూడా ఇవాళకి కూడా ఇంతెందుకు ఇదే రేవంత్ రెడ్డి గారు 4 రోజుల క్రితం అంటే Yes. అసెంబ్లీలో సిబిఐ విచారణకు అనౌన్స్ చేసే కంటే ముందే 2 రోజుల ముందు సురవరం సుధాకర్ రెడ్డి Right. గారి సంతాప Right. సభలోనే Right. చెప్పింది సిబిఐ బీజేపీ పార్టీ ఈడీని సిబిఐని అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలని ప్రశ్నించేటటువంటి వాళ్ళని గొంతు నొక్కుతుందని చెప్పేసి మాట్లాడింది. Right. మరి 24 గంటలు తిరిగి నా తిరక్క ముందే ఓకే మరి అదే మరి నువ్వు సిబిఐ మీద అంటే ఏంటిది మీకే అంటే మీకు అవసరం వస్తేనేమే మీ మీదకి వచ్చేసరికినేమో సిబిఐ ఈడీ Okay. బీజేపీ జేబు సంస్థలు అయితే Okay. మరి మీరు దానికి అటువంటిది ఎందుకు రికమెండ్ చేసిండ్రు ఎస్ అంటే దాని అర్థమైంది అంటే ఇవాళ రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, ఏఐసిసి నాయకత్వం అంతా కూడా దేశం మొత్తం మీద ఏం చెప్తుంటది, రైట్ సిబిఐ ఈడీ అనేక కేసులు ఉదాహరణ ఉన్నాయి. ఇది మొత్తం బీజేపీ జేబు సంస్థలు దీన్ని పెట్టుకొని మమ్మల్ని వేధిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అవి పూర్తిగా రాజకీయ సంస్థలుగా ప్రతీకార చర్యలుగా మారినాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. రైట్ మరి ఇవాళ నీ పార్టీ ముఖ్యమంత్రి Right. ఒక తెలంగాణలో ఒక 2 జాతీయ పార్టీల మీద నిటారుగా నిలబడి మాట్లాడుతుంటే నిండు అసెంబ్లీలో సిబిఐకి ఎట్లా రికమెండ్ చేసింది, సిబిఐ విచారణ. Right. అంటే దీని అర్థమైంది నాకేంటంటే ఇది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ద్వంద్వ వైఖరి అయి ఉండాలి, ఓకే లేదా కాళేశ్వరం మీద కేసీఆర్ గారి మీద కాళేశ్వరం వ్యవహారం మీద సిబిఐ విచారణకి రాష్ట్ర ప్రభుత్వం కోరడం అంటే ఇది 100కి 100 పాళ్ళు. అయితే కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అని ఉండాలి, Okay. లేదా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ మీద అవిశ్వాసాన్ని ప్రకటించడము, 2 నరేంద్ర మోడీ మీద విశ్వాసాన్ని ప్రకటించడం, ఓకే లేకపోతే అంతే కదా. రైట్ మరి మీరు సిబిఐ ఏమో నరేంద్ర మోడీ జేబు సంస్థగా వాడుకొని అందరిని గొంతులు నొక్కుతుండు వేధిస్తుండని చెప్పేసి మాట్లాడుతుండ్రు రాజకీయంగా. రైట్ మరి అంటే మరి ఇప్పుడు ఇలా ఎవరి కోసం మీరు సిబిఐకి నరేంద్ర మోడీకి అప్పచెప్పినట్టు? రైట్ అంటే నరేంద్ర మోడీ మీద విశ్వాసం ప్రకటించండి రేవంత్ రెడ్డి, ఎస్ రాహుల్ గాంధీ మీద అవిశ్వాసాన్ని ప్రకటించండి. ఎస్ చాలా కీలకమైన అంశం. తప్పనిసరిగా ఎస్ దీన్ని తెలంగాణ సమాజం దీనికి తగిన గుణపాఠం చెప్తుంది, ఎస్ తగిన గుణపాఠం చెప్తారు. బీఆర్ఎస్ పార్టీ ఏం కేసులకేం భయపడేదా? Right. ఏమీ కాదు. ఇటువంటి అన్నిటిని కూడా వాస్తవాలు తెలంగాణ సమాజాన్ని తెలియనండి. ఎంత లోతుగా కుట్ర జరుగుతుందో, ఏం జరుగుతుందో ఈ వారం రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామం, Yes. క్షణక్షణం జరుగుతున్నటువంటి పరిణామం టీఆర్ఎస్ మీద, కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి కుటుంబం మీద జరుగుతున్నటువంటి కుట్రని, లోతైన కుట్రని తప్పనిసరిగా తెలంగాణ సమాజం ప్రతి ఒక్కరు అర్థం చేసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. Yes, ఇప్పటికే సమాజం ఆలోచిస్తున్నది, Right. ఆలోచిస్తుంది. ఇక్కడ బుద్ధిజీవులు కూడా ఆలోచించాలి, ఎస్ రైట్ బుద్ధిజీవులు కూడా ఆలోచించాలి. Yes. ఏం జరుగుతుంది? ఇది ఒక కేసీఆర్ గారి మీదనో టీఆర్ఎస్ మీదనో జరుగుతున్నటువంటి కుట్ర కాదు ఇది. రైట్ ఇది జరగడం అంటే మొత్తంగా తెలంగాణ అస్తిత్వం మీద, Right. తెలంగాణ సమాజం మీద, తెలంగాణకు ఒక ధైర్యంగా ఉన్నటువంటి వ్యవస్థ మీద దాడి చేసేటట్టుగానే అని చెప్పేసి వాళ్ళ
వాళ్ళ భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్, మనం చూస్తున్నాం తెలంగాణ అస్తిత్వంపై జరుగుతున్న దాడిగానే తెలంగాణ సమాజం చాలా స్పష్టంగా గమనిస్తుంది. అయితే ఇందులో అత్యంత కీలకం రవి గారు కానీ విజయ్ గారు చెప్పింది, పూర్తి స్థాయిలో జాతీయ పార్టీకి ఒక జాతీయ విధానం లేకుండా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా, ఢిల్లీలో ఒక రకంగా, గల్లీలో మరో రకంగా జాతీయ దర్యాప్తు సంస్థల విషయంలో మాట్లాడడం అనేది కూడా ప్రస్తుతం తెలంగాణ సమాజం పూర్తిగా అర్థం చేసుకుంటున్న విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. విజయ్ గారు, మరొక ముఖ్యమైన అంశం కూడా కనిపిస్తుంది. నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు, దానిపై నిన్న నిరంజన్ రెడ్డి గారు కూడా స్పందించారు. తెలుగుదేశం పార్టీ అద్భుతమైన పార్టీ, కొంతమంది కారణంగా తెలంగాణలో ఆ పార్టీ సమస్యలు ఎదుర్కొంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడిన అంశం. దీనిపై తెలంగాణ వ్యతిరేకత వల్ల మాత్రమే ఇక్కడ తెలుగుదేశం ఖతమైంది, ఇక్కడ ఎవరు దాన్ని చేసిందేం లేదు, బాబు కన్నా కూడా రేవంత్కి ఎక్కువ బాధ ఉన్నట్టుందని చెప్పేసి నిన్న నిరంజన్ రెడ్డి గారు మాట్లాడారు. ఎట్లా చూడాలి ఈ వ్యాఖ్యల్ని, ఈ అంశాన్ని? మనం రేవంత్ రెడ్డి గారు నిరంతరం తెలుగుదేశం పార్టీ పాడుతున్నాడు. తెలంగాణ మీ ముఖ్యమంత్రిని తెలంగాణ సోయితోటి పరిపాలిస్తలేడని అర్థమవుతుంది. నిరంతరం తన గురువు, తనకు అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు పాటే పాడుతున్నటువంటిది. తెలంగాణని పూర్తిగా కాంగ్రెస్ ఎంత మొదటి నుంచి వేసిందో, ఆ తర్వాత తెలంగాణ పదాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ సమాజాన్ని, అన్ని సంస్కృతిని పూర్తిగా దెబ్బతీసినటువంటి పార్టీ తెలుగుదేశం. అది చంద్రబాబు నాయకత్వంలో సర్వనాశనం చేసినటువంటి తెలంగాణని అన్ని రకాలుగా, ఎన్కౌంటర్ల కాంచి మొదలు పెడితే నీటి కష్టాల వరకు, ఇక్కడ మానవ హక్కుల నుంచి మొదలు పెడితే పిల్లల హక్కుల వరకు కూడా అన్నిటినీ సర్వనాశనం చేసినటువంటి పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ. అందుకే తెలుగుదేశం ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కోలేదు. తెలుగుదేశం మూసుకొని వెళ్ళిపోయినటువంటిది. తెలుగుదేశానికి అడుగు కూడా లేదు ఇప్పుడు. కానీ ఈయన అక్కడి నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో సమస్యలు ఎదుర్కొంటుంది. దాన్ని నేనే పునరుద్ధరిస్తా అన్నట్టు మాట్లాడుతుంటే, ఆడ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ నిన్న కాంగ్రెస్ నాయకులు కూడా అటెండ్ అయినటువంటిది, వాళ్ళు కూడా ఎట్లా చూస్తూ ఊరుకుంటారో అర్థమైతలేదు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం అంటే బీజేపీతో పొత్తన్నట్టే. ఇండైరెక్ట్ గా ఇతను తెలుగుదేశం తోటి ఆ ఎత్తున తెలుగుదేశాన్ని పొగుడుతున్నారంటే, ఇప్పుడు తెలుగుదేశం బీజేపీ తోటి అంటగాగుతున్నటువంటిది, తెలుగుదేశం మిత్రపక్షంగా ఉన్నటువంటిది. అంటే తెలంగాణలో బీజేపీ తెలుగుదేశం తరపున ఈయన వకాల్త ప్రతినిధిగా వ్యవహరిస్తూ తెలంగాణలో కూడా ఆ కూటమిని బలోపేతం చేయడానికి భవిష్యత్తు నాయకత్వం వహిస్తాడా అనేదే ప్రశ్నార్థకంగా మారుతుంది. అనుమానం కూడా అదే వస్తుంది. ఎందుకంటే మొత్తం కాంగ్రెస్ కు క్రమంగా దూరం అవుతుండు, రాహుల్ గాంధీ ఎక్కువ మాట్లాడతలేడు, రాహుల్ గాంధీ ఎక్కువ అపాయింట్మెంట్ ఇవ్వట్లేడు అనే చర్చ జరుగుతున్నది. విత్ ఇన్ ద పార్టీలో ఈయనకంత సానుకూలత లేనటువంటిది. మన సిబిఐ విచారణ ఇస్తున్నటువంటి సమయంలో క్యాబినెట్ లో ఎవరికి తెలియదు అనేది, లాస్ట్ వరకు సీక్రెట్ గా పెట్టుకుండా అనే విషయం క్యాబినెట్ మినిస్టర్స్ అంటున్నటువంటిది కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మళ్ళా తెలుగుదేశాన్ని ఇక్కడ తీసుకొచ్చి బీజేపీ తోటి కలిసిపోయి తెలంగాణలో, ఎందుకంటే వీళ్ళ వెనకాల మొత్తం నడుపుతున్నది ఇప్పుడు మోడీ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మోడీ చంద్రబాబు కలిసే తెలంగాణను రాజకీయంగా కావచ్చు, పరిపాలన కావచ్చు నడుపుతున్నారు. వీళ్ళ వెనకాల గుజరాత్కు సంబంధించినటువంటి ఇన్వెస్టర్స్ ఉన్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది తెలంగాణ సమాజం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనము తెలుగుదేశం అదే ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ వచ్చిన తర్వాత మన ప్రొడక్షన్ పెరిగింది, మన ఆదాయం పెరిగింది, దేశానికి డబ్బులు ఇస్తున్నాం, సహజ వనరులను సరిగ్గా వినియోగించుకునేటువంటి సామర్థ్యంతో తెలంగాణ నడుస్తుంటే, దీన్ని తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెట్టి నా రాజకీయంగా నేను సీఎం అవుతా అనే ఒక టార్గెట్ రీచ్ అయిపోయినా, నాకు సంపాదన ఫుల్ అయిపోయింది, ఇక నాకు తెలంగాణ దాంతో సంబంధం లేదు, నాకు ఏదైనా ఏం లేదని తెలుగుదేశాన్ని బీజేపీని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు కూడా అర్థం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని దీన్ని మనం తెలంగాణ సమాజం ఒక డేగకన్నులాగా పరిశీలించే రాజకీయ అంశాన్ని మాత్రం తెలంగాణ సమాజం ఓ డేగకన్నులాగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రజల మీదనే ఉంది, మేధావుల మీద కూడా ఉంది. మనం మనల్ని నాశనం చేసినటువంటి, మన అస్తిత్వాన్ని దెబ్బతీసినటువంటి వ్యక్తి పార్టీనే మళ్ళీ తీసుకొచ్చి పెట్టేటువంటి కుట్ర జరుగుతుందనేది అనుమానం వస్తుంది. దీని పట్ల నిరంతరం అబ్జర్వేషన్ చైతన్యంతో మాత్రం తెలంగాణ సమాజం ఉండాలని కోరుకుంటున్నాం. ఎస్ సార్. రవి గారు ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ వ్యాఖ్యల్ని, ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న ఆంతర్యాన్ని? రేవంత్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ అద్భుతమైన పార్టీగా కనిపించడంలో తప్పులేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం కోసం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఆత్మహత్య చేసుకున్నది, ఎన్నికల్లో పోటీ చేయకుండా. తప్పనిసరి ఆయనకు ఆ ప్రేమ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నాయకుడు, అధినేత చంద్రబాబు నాయుడు మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళని చంపేసి ముఖ్యమైన నాయకుల్ని రాజకీయంగా ఈయనని పిసిసి ప్రెసిడెంట్ చేయించిండు, అధ్యక్షుడు ఇప్పించిండు, ఈయనకు ముఖ్యమంత్రి ఇప్పించిండు,
ఇవాళ కూడా ప్రతిదీ ఆయనని అటు ఓటుకు రేటుకేసిన సంబంధంలో కాపాడుతున్నది చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ. అంతకంటే ఇంకెందుకు మాట్లాడడం తప్పేం కాదు. కాకపోతే ఇక్కడ ఆలోచించుకోవాల్సింది ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆలోచించాలి. తెలంగాణ సమాజం ఆలోచించాలి. తెలంగాణ సమాజం ఎందుకు ఆలోచించాలంటే ఎవరు తెలుగుదేశం పార్టీని ఈ తెలంగాణ క్షేత్రంలో రాజకీయంగా బొందబెట్టింది తెలంగాణ ఉద్యమం. తెలంగాణ ఉద్యమం ఎందుకు అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కానీ ఇంకెవరికి కానీ ఆ తెలంగాణ ఉద్యమంలో 2009 నుంచి 2014 వరకు అనేక సందర్భాల్లో ఆవేదన చెంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి తెలంగాణ అమరవీరులు రాసినటువంటి మరణ వాంగ్మూలాలు చెప్తాయి. ఏందో చదివితే తెలుస్తుంది. ఉన్నాయి మరణ వాంగ్మూలాలు. అప్పుడు ఒక్కొక్కరు చనిపోతున్నప్పుడు ఒక్కొక్కరు రాసిన లేఖలు ఉన్నాయి. పేర్లు పెట్టి రాసినవి ఉన్నాయి. పేర్లు పెట్టి రాసినవి ఉన్నాయి. ఆ రోజు 2009లో మరి ఈయనే సాక్ష్యం. ఎందుకు తెలంగాణ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర విద్యార్థులు ఈ తెలుగుదేశం నాయకులు ఉరికిచ్చి పొట్టుగా కొట్టిండ్రో ఇంకా సిగ్గు రాలేదా మీకు? సిగ్గు రాలేదా? ఎందుకు కొట్టిండ్రో? ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి నాగం జనార్దన్ రెడ్డిని మిగతా ఇద్దరిని విద్యార్థులు తిరగబడి కొడుతుంటే చెప్పులు వదిలేసి ఉరికిపోయినటువంటి ఆయన. నేనే ప్రత్యక్ష సాక్షి. ఆ రోజు చెప్పులు వదిలేసి ఉరికిండు. అదే ఆర్ట్స్ కాలేజీ లాన్ల నుంచి. ఇవాళ నేను పెద్ద అని చెప్పేసి మాట్లాడితే ఇవాళ ఎందుకు అంటే తెలంగాణ సమాజానికి వ్యతిరేకంగా తెలుగు భాష పేరు మీద తెలుగు సంస్కృతి పేరు మీద తెలంగాణ సమస్త విధ్వంసం చేసింది తెలుగుదేశం పార్టీ. వాస్తవం. సరే కొందరు రాజకీయ భవిష్యత్తు ఇస్తే ఇచ్చుండొచ్చు. మీరు ఆ రాజకీయ భవిష్యత్తు దేనికోసం? తెలంగాణ యువత తెలంగాణ ఆలోచనలని సమాధి చేసి ఆ సమాధుల పునాదుల మీదకి రాజకీయ భవిష్యత్తు వచ్చింది తప్ప మీకు తెలంగాణ మీద ప్రేమతో కాదు. ఇలా తెలంగాణలో 95 నుంచి చంద్రబాబు నాయుడు కాలంలో 95 నుంచి 2004 వరకు తెలంగాణ సమాజం పడినటువంటి యాతన ఆవేదన మామూలుది కాదు కదా. బెల్లి లలిత 16 ముక్కలు ఎందుకైంది? ఎవరు దేనికోసం? తెలంగాణ గలం విప్పినందుకు. గద్దారన్న మీద 6 తూటాలు ఎందుకు వెళ్ళినాయి? తెలంగాణ కోసం విప్పినందుకు. ఒక తొర్రూరు ఐలయ్య కళాకారుడు తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య తొర్రూరు ఐలయ్య ఎందుకు పద్మాక్షి గుట్టల్లో ఎన్కౌంటర్ అయిండు? ఇట్లా చెప్పుకుంటా పోతే ఎంతమంది. మారోజు వీరన్న బూటకం ఎన్కౌంటర్లో ఎందుకు శవమై తేలిండు? ఎంతమందిని తెలంగాణ సమాజం కోసం పనిచేసేటటువంటి వాళ్ళని, తెలంగాణ కోసం గలం విప్పినటువంటి వాళ్ళని, తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ వరుల పరిరక్షణ కోసం మాట్లాడినటువంటి వాళ్ళని కాల్చి చంపి కేసులలో ఇరికిచ్చి శవాలు మాయం చేసి రాత్రి గుట్టల్లో చెట్లలో పుట్టల్లో అడవుల్లో రక్తం బారించినటువంటిది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు. ఇవాళ మీకు ప్రేమ ఉంటే ఉండొచ్చు, మీకు అది గొప్పగా ఉండొచ్చు, మళ్ళీ అటువంటి రాజ్యమే తీసుకొద్దామని చెప్తున్నారు. వాటన్నిటిని అనుభవించినటువంటి తెలంగాణ సమాజం వాళ్ళ తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించుకున్నది. తనకు తాను ఒక ప్రజాస్వామిక స్వేచ్ఛ కోసం, తనకు తాను ఒక డెమోక్రటిక్ స్పేస్ క్రియేట్ చేసుకొని టీఆర్ఎస్ రూపంలో తెలంగాణ రాజకీయ ఉద్యమాన్ని చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది. ఆ ప్రాసెస్లో తెలంగాణకు వ్యతిరేకంగా నిలబడినటువంటి ఏ వ్యక్తినైనా, ఏ శక్తినైనా, ఏ పార్టీనైనా తెలంగాణ సమాజం ముందుగా అయ్యా మీ ఆలోచన తప్పు అని చెప్పేసి దండం పెట్టి అడిగింది. కాదు మీ ఆలోచన మార్చుకోండి అని చెప్పింది. తెలంగాణ పట్ల మీ ఆలోచన మార్చుకోండి అని చెప్పేసింది. ఎవరికైనా కూడా తెలంగాణ మార్చుకోకపోతే ప్రశ్నించింది, ఎదిరించింది. అయినా కూడా మారినటువంటి వాళ్ళని నంగనాచి వేషాలు వేసేటటువంటి వాళ్ళని రాజకీయంగా పొందబెట్టింది, తరిమింది తెలంగాణ. ఆ తరిమివేతలోనే కనుమరుగైంది తెలుగుదేశం పార్టీ. కనుమరుగైనాక కూడా ఇవాళ ఏం చేసింది మీరు? తెలంగాణ వచ్చిన తర్వాత అన్నీ 2000 డిసెంబర్ 9 ప్రకటన తర్వాత, 2009 డిసెంబర్ ప్రకటన తర్వాత చంద్రబాబు నాయుడు వేసిన వేషం మర్చిపోయిందా? రాజీనామా డ్రామాని సమైక్యాంధ్ర కోసం చూపించినటువంటి డ్రామా లేఖ ఇచ్చినట్టు ఇస్తారు. ఆ లేఖలు మళ్ళీ రాజీనామా డ్రామాలు చేసి ఎన్ని కథలు పడ్డారో, ఎన్ని చేసిండ్రో తెలంగాణ సమాజం మర్చిపోలేదు. రేవంత్ రెడ్డి గారికి గొప్ప ఉండొచ్చు, ఎందుకంటే తెలంగాణ ఎవరి కోసమైనా ఆ రోజు అంత ఉద్యమం జరుగుతుంటేనే ఉద్యమకారుల మీదకి తుపాకీ పట్టుకొని ఉరికింది రేవంత్ రెడ్డి గారు. కాబట్టి వీళ్ళు గది మాట్లాడకపోతే, తెలంగాణ గొప్ప కనిపించకపోతే ఎందుకు? ఇదంతా కూడా తెలంగాణ హక్కుల కోసం మాట్లాడడం, తెలంగాణ ప్రజాస్వామికంగా ఉండాలని చెప్పేసి మాట్లాడటం అనేది రేవంత్ రెడ్డి గారికి ఎట్లా ఇష్టం ఉండదు.
కాబట్టి వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఎస్ బరాబర్గా తెలంగాణకు వ్యతిరేకంగా, తెలంగాణ ఆకాంక్షలకు వ్యతిరేకంగా నిలబడింది కాబట్టి రాజకీయ క్షేత్రంలో కనుమరుగైంది. ఎస్ కనుమరుగైన తర్వాత కూడా ఆ లోపాన్ని సరిదిద్దుకోకుండా రాష్ట్రం సాధించిన తర్వాత కూడా మళ్ళీ కొంత స్పేస్ ఇస్తే కూడా Right. దాన్ని ఉపయోగించుకొని కూడా ఏం చేస్తారు, విఫల రాష్ట్రంగా మార్చాలని చూస్తారు. Yes. అదే ఓటుకు నేటు కేసు. రైట్ ఆ ఓటుకు నేటు అయినప్పటికీ కూడా తెలంగాణ ఒక ప్రజాస్వామికంగా ఉండాలి తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి Right. టీడీపీ లాంటి కూడా కొంత ఓ 15 సీట్లు గెలిపించారు ప్రజలు. రైట్ గెలిపించిన తర్వాత కూడా దాన్ని ఉపయోగించుకొని ఎస్ చంద్రబాబు నాయుడు చేసిన పని ఏంటంటే, మేము ఇంత అడ్డుకున్నా, మేము ఇన్ని కుట్రలు చేసినా, మేము ఇన్ని కుతంత్రాలు చేసినా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నారే వీళ్ళు కేసీఆర్ నాయకత్వంలో. Right. వదిలిపెట్టలేదే మమ్మల్ని దెబ్బ కొట్టిరు కానీ వీళ్ళు వదిలిపెట్టలేదే. అయినా తెలంగాణ రాష్ట్రం ఎట్లా నిలబడుతుందో చూస్తుంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇదే రేవంత్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని ఓటుకు నోటు కేసు ద్వారా తెలంగాణని విఫల రాష్ట్రంగా అస్థిరపరచాలని కుట్ర చేసింది. అది కేసీఆర్ గారు అప్రమత్తంగా ఉన్నాడు కాబట్టి దాన్ని ఎదుర్కొని తిప్పి కొడితే తెలంగాణ సమాజం లాద్దంతే అమరావతి ఒడ్డుకు పారిపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇలా నీకు గొప్ప కనిపించిందా తెలంగాణ సమాజాన్ని? బిడ్డ టైం వచ్చినప్పుడు ఎవడైనా తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఎవడైనా కూడా తెలంగాణ సమాజం క్షమించదు. ఎంత తోడైనా, ఎంతటి వ్యక్తి అయినా కూడా అవసరమైతే ముక్కు నేలకు రాపిస్తుంది, సంగతి ఏందో చూస్తారు. ఇలా అటువంటి పార్టీని ఇవ్వాలి. మాకు తెలుగుదేశం పార్టీ మీద చదువు మాకు వ్యక్తిగతంగా ఎవరికి ద్వేషం లేదు, ఉండాల్సిన అవసరం కూడా లేదు మాకు. రైట్ మాకు మా ఆకాంక్షల కోసం మా పోరాటానికి వ్యతిరేకంగా మేము పోరాడుతుంటే మాకు వ్యతిరేకంగా కుతంత్రాలు చేస్తే ఎందుకు క్షమిస్తాం? రైట్ అదే జరిగింది. ఆ శిక్షని తెలుగుదేశం పార్టీ అనుభవిస్తున్నది. ఎస్ ఆ శిక్షను అనుభవిస్తున్నది తప్ప మరి కాదు. ఎస్ మనం చూస్తున్నాం రవి గారు అలాగే విజయ్ గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. అడుగడుగున తెలంగాణ ఆకాంక్షలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పనిచేసింది కాబట్టి తెలంగాణను విఫల రాష్ట్రంగా చేయాలనే రకరకాల ప్రయత్నాలు చేసింది కాబట్టి ఈ నేలపై ఈ గడ్డపై తెలుగుదేశం పార్టీ కనుమరుగైందనే అంశాన్ని చాలా స్పష్టంగా రవి గారు విజయ్ గారు కూడా చెప్తా ఉన్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరొక అంశం కూడా కనిపిస్తుంది. నిన్న నిరంజన్ రెడ్డి గారితో పాటు బీఆర్ఎస్ నేతలు చాలామంది మాట్లాడారు. కేసీఆర్ గారి సైనికుడు హరీష్ రావు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పిన సందర్భం కూడా కనిపించింది. ఈ అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది విజయ్ గారు? అంటే నిన్న ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కవిత గారికి సంబంధించిన సస్పెన్షన్ తర్వాత మాట్లాడినటువంటి మాటతో హరీష్ రావు గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలకు నిరంజన్ రెడ్డి గారు చెప్పినటువంటిది జనరల్గా పార్టీకి సంబంధించినటువంటి జనరల్గా రాజకీయ పార్టీలకు ఏదైనా పార్టీ ముఖ్యంగా ఉంటుంది, వ్యక్తులు అనేది సెకండరీగా ఉంటుంది. దేశవ్యాప్తంగా చూసినటువంటి నేపథ్యంలో కూడా ఇంకా ప్రాంతీయ అస్తిత్వం ఉన్నటువంటి పార్టీలో ప్రాంతీయ అస్తిత్వం కాపాడుకోవాలి, పార్టీని కాపాడుకోవాలి అనేటువంటి దాంతోనే అన్ని రాజకీయ పార్టీలు అట్లుంటాయి. అందులో భాగంగా పార్టీకి ఎవరైనా ఏమైనా పార్టీకి ఇబ్బందికరమైనటువంటి చర్యలు చేపడితే యాక్షన్స్ తీసుకుంటారు. తర్వాత యాక్షన్ తీసుకున్న తర్వాత వెళ్ళిపోయేటప్పుడు కూడా కొంతమంది నాయకులు అంతా ఏంటంటే పోయేటప్పుడు ఆ పార్టీకి సంబంధించిన ఒక పార్టీ సిద్ధాంతపరమైనటువంటి అంశాల మీదనో పార్టీకి సంబంధించినటువంటి ఇంకో ఎజెండాకు సంబంధించినటువంటి అంశం మీదనో విభేదాలు పోతే దానికి సంబంధించినటువంటి అంశం మీదనే మాట్లాడతారు. నెక్స్ట్ వాళ్ళు ఏదైనా ఉంటే భవిష్యత్తు కార్యాచరణ విషయంలో రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటిదో ఇంకే అంశం మీదనే మాట్లాడతారు. కాకపోతే వ్యక్తుల అంశం మీద మాట్లాడినటువంటి నేపథ్యంలో ఇది వ్యక్తుల మీద మాట్లాడినటువంటి పెద్ద రాజకీయంగా అంత ప్రభావం చూపించేటువంటి అంశం కాదు, ప్రజల సమస్యకు సంబంధించినటువంటి అంశం కూడా కాదు. వ్యక్తులుగానే చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది తప్ప ఇది రాష్ట్ర ప్రజలకు విధానాలకు సంబంధించినటువంటి అంశం కింద కాదు. పార్టీలో ఎవరు విధేయతగా ఎవరు పనిచేస్తారో ఏ రాజకీయ పార్టీకైనా ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కానించి బీజేపీ కానించి అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటిది కూడా బీజేపీది కూడా మన చూసినటువంటిది ఉన్నది. రాజా సింగ్ని ఇట్లా సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేసి మళ్ళీ తీసుకొని ఆ తర్వాత ఎమ్మెల్యే ఇచ్చారు, మళ్ళీ రాజీనామా చేస్తే యాక్సెప్టెన్సీ కూడా ఉన్నది. దేశంలో ఇట్లా అనేక రకాలుగా జరిగినటువంటి కరుణానిధికి సంబంధించినట్టు చూసుకున్న స్టాలిన్కు అలగిరికి వచ్చినప్పుడు అలగిరిని పక్కకు పంపించడం జరిగింది. అంటే రాజకీయ పార్టీని అస్తిత్వము రాజకీయ పార్టీ నిలబడాలంటే ఉన్నటువంటి పార్టీకి ఏ రకమైనటువంటి ఉపయోగాలు ఉంటాయో పార్టీ ఏ రకంగా ఉంటుందో ఆ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. వెళ్ళిపోయేటప్పుడు చేసేటువంటి ఆరోపణ కిందనే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది దీనికి సంబంధించినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన. ఎస్ రవి గారు మనం చూస్తున్నాం చాలా స్పష్టంగా నిన్న నిరంజన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పక్షాన మాట్లాడారు. కేసీఆర్ గారి సైనికులు హరీష్ రావు గారిని కూడా స్పష్టం చేసిన సందర్భం కూడా కనిపించింది. దీంతో పాటుగా ఇది హరీష్ రావు గారిని టార్గెట్ చేయడం విడ్డూరమని కూడా వ్యాఖ్యానించిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి ఈ మొత్తం ఈ అంశాన్ని మనం? సీతారామరాజు గారు, నేను కూడా వ్యక్తిగతంగా జర్నలిస్ట్గా హరీష్ రావు గారిని 2001 నుంచి నేను
ప్రత్యక్షంగా 2001 టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం డే 1 నుంచి నాకు ప్రత్యక్షంగా కూడా సాన్నిహిత్యం ఉన్నది, చూస్తున్నాను. ఓకే. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమానికి టీఆర్ఎస్ పార్టీకి ఫేస్ లాగా ఉంటే దాన్ని వెనకాల ఉండి పార్టీ శ్రేణులను కానీ మిగతా వ్యవహారాలను కానీ నిరంతరం అలిసిపోకుండా నడిపించినటువంటి వాడు హరీష్ రావు గారు. దాన్ని వాస్తవం కొంత, ఎందుకంటే ఉరికి ఇలా రాజకీయ అవసరాల కోసము ఏదో కుట్రలో భాగంగానో ఇంకో రకంగానో ఏమైనా మాట్లాడుకోవచ్చు. కానీ వాళ్ళ హరీష్ రావు గారు ఆల్వేస్ ఎనర్జెటిక్గా, ఒక డిప్లొమాటిక్గా అందరితోటి, చిన్నవాళ్లతో పెద్దవాళ్లతో కూడా నిరంతరంగా తెలంగాణ కోసం ఉద్యమంలో తెలంగాణ పార్టీ శ్రేణులతో పాటు తెలంగాణ ఉద్యమానికి బయట ఉండి ప్రజా సంఘాలుగా రకరకాల వేదికలుగా ఉండేటటువంటి వాళ్ళతో కూడా నిరంతరం కోఆర్డినేట్ చేస్తూ తెలంగాణ కోసం ఆ తర్వాత ఉన్నటువంటి వాడు. కేసీఆర్ గారికి ఒక పెద్ద సైనికుడు అన్న మాట కూడా చిన్న తక్కువే. నిజంగా ఇంకో మాట అన్నాడు, కేసీఆర్కి ఒక పెద్ద సంపద లాంటోడు, అంత ఒక బలమైన ఆయుధం లాంటోడు హరీష్ రావు గారు. నిజాయితీగా, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అటువంటిది ఎందుకు ఇవాళ ఆ చర్చ అటువైపు ఎందుకు వస్తుంది అన్నది ఆ పరిస్థితి రావటం అనేది కొంత మాలాంటి వాళ్లకు అన్హెల్దీగా అనిపిస్తున్నది. అనారోగ్యకరమైన చర్చ. కానీ ఇవాళ సమాజంలో చర్చ జరుగుతుంది కాబట్టి కంపల్సరీ మాట్లాడాలి. హరీష్ రావు అనేటటువంటి వ్యక్తి 24 గంటలు పార్టీ ఏ మేజర్ కార్యక్రమం ఉన్నా కూడా ఒక పబ్లిక్ మీటింగ్ ఎక్కడ, అది వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, లక్షల మందితోటి కరీంనగర్, అందరు దృష్టి ఎక్కడ ఉంటుందంటే మీటింగ్ అయ్యి సక్సెస్ అయ్యేంత వరకు ఉంటుంది. ఆర్గనైజ్ చేయటం అందరు అవన్నీ చేస్తూనే లాస్ట్ చివరికి కూడా మీటింగ్ అయిపోయిన తర్వాత, కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా హరీష్ రావు గారి మానిటరింగ్ కానీ హరీష్ రావు గారు ఎట్లా ఉండేదంటే, నేను ప్రత్యక్షంగా చూసినటువంటి వాడిని. రాత్రి బయలుదేరినటువంటి వాళ్ళు చివరికి, ఉదాహరణకు హైదరాబాద్ మీటింగ్ ఉంటుంది, భద్రాచలం ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి వాళ్ళు సేఫ్గా రిటర్న్, ఇక్కడ హైదరాబాద్ రావటం ఎంతనో సభ ముగిసిన తర్వాత వాళ్ళంతా రిటర్న్గా సేఫ్గా వాళ్ళ గమ్యస్థలాన్ని చేర్చుకునేటం అంత. అప్పటి వరకు అక్రాస్ ది స్టేట్ ప్రతి కార్యక్రమాన్ని చాలా దగ్గరుండి చూసుకునేటటువంటి వాడు హరీష్ రావు గారు. 2001 నుంచి ఉన్నాడు. తర్వాత వచ్చింది అన్నది అబద్ధం, అది వాస్తవం. అది సరే, ఏ ఉద్దేశంతో మాట్లాడినో తగ్గైతే తెలియదు, కానీ నువ్వు ప్రత్యక్షంగా చూసినట్టు. నేను కూడా 2001 పార్టీ టీఆర్ఎస్, 2001 ఏప్రిల్ 27 ఆవిర్భావం. దానికంటే ప్రిపరేషన్ ఒక 3-4 నెలలు జరిగింది ప్రిపరేషన్ కార్యక్రమం. అప్పటి నుంచి నేను క్లోజ్గా ఉన్నటువంటి వాడిని, చూస్తున్నటువంటి వాడిని, దగ్గరకు ఉన్నటువంటి అంటే బయట నుంచి చూడటం కాదు, నిరంతరం కలుస్తూ ఉన్నటువంటి నేను జర్నలిస్ట్గా ఉంటూ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం, అప్పటికే తెలంగాణ ఉద్యమం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళం కాబట్టి ఒక జర్నలిస్ట్గా ఆకాంక్షల కోసం వస్తున్నటువంటి ఒక రాజకీయ వేదికగా దాని దగ్గరకి క్లోజ్గా ఉండి చూసినటువంటి వాళ్ళం. ఇప్పుడు హరీష్ రావు అనేటటువంటిది కేసీఆర్ గారికి ఒక బలమైన ఆయుధం, ఆ ఆయుధాన్ని వాళ్ళ నిర్వీర్యం చేస్తే కుట్రలో భాగంగా ఈ మాటలు వస్తున్నాయే తప్ప. ఎందుకంటే మొన్న కూడా అసెంబ్లీలో ఏం జరిగింది, ఒక హరీష్ రావు గారు మాట్లాడుతుంటే సబ్జెక్ట్ మీద 8 మంది మంత్రులు అండి 2 నిమిషాలు, ఎప్పుడు ఆయన కంటిన్యూగా 2 నిమిషాలకు మించి మాట్లాడనీయలేదు. 8 మంది మంత్రులు, ముఖ్యమంత్రి లేస్తారు, లేవడము, డిస్టర్బ్ చేయటము, డైవర్షన్ అయినా కూడా బ్రహ్మాండంగా మొత్తం తెలంగాణ సమాజం మెప్పించడం ఏంది అని, వాస్తవం ఏందని చెప్పేసినట్టుగా ఆ 9 మందిని చీల్చి చెండాడి తప్ప ఎక్కడ నీరసపడిపోలే, డైవర్ట్ కాలే. ఏ ప్రశ్న అడిగిన 650 పేజీలకి 660 పేజీలు ఏమున్నది పీసీ ఘోష్ కమిషన్ నివేదిక. ప్రతి పేజీని చదివి ప్రతి పేజీలో ఏ మాట, ఏ లోపాన్ని, దేని ఆ విధంగా వాళ్ళు ప్రశ్నించాలనుకున్న కూడా సమాధానం తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. లాస్ట్కి ఎక్కడ తేలిపోయిన ఒక్కటన్నా హరీష్ రావు గారు మాట్లాడిన దానికి మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ సమాధానం చెప్పిందా, నిలబడ్డారా? ఏమీ లేక, చేసేదేమీ లేక వాళ్ళ చేతిలో మైక్ ఉంటుంది కాబట్టి స్పీకర్ స్థానాన్ని అడ్డం పెట్టుకొని మైక్ కట్ చేసినారే తప్ప కేసీఆర్ హరీష్ రావు గారిని ఎదుర్కోలేకపోయింది. చీల్చి చెండాడింది కదా, నిజం కళ్ళ ముందు తెలంగాణ సమాజం లక్షల మంది చూసింది కదా. ఎవరి కోసం?
కేసీఆర్ అనేటటువంటి ఒక యోధుడి మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రాన్ని ఈ దేశంలో తిరుగులేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఎస్ తపన పడినటువంటి నాయకుడి మీద ఇంత కుట్రలు జరుగుతాయా ఇదేంది అని చెప్పేసి దాన్ని ఆ కుట్రల్ని చీల్చి చెండటానికి నిలబడినటువంటి వాడు హరీష్ రావు. రైట్. ఇవాళ ఎవరి కోసం మాట్లాడుతున్న దానివల్ల ఎవరికి లాభం జరుగుతున్నది అంటే కేసీఆర్ గారిని ఇప్పుడు హరీష్ రావు గారిని ఇవాళ నైతికంగా దెబ్బతీసే పని చేయటము అంటే కేసీఆర్ గారిని ఇవాళ ఎక్కడో దగ్గర దెబ్బతీసేటటువంటి వ్యూహంలో భాగమే. అది ఎవరు మాట్లాడినా, నేను మాట్లాడినా, మీరు మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా కూడా ఇవాళ హరీష్ రావు గారు కేసీఆర్ గారిని ఎట్లా కాపాడుకోవాలి, కేసీఆర్ గారి మీద జరుగుతున్నటువంటి దుష్టపన్నాగం, దాష్టికం ఎట్లా ఎదుర్కోవాలని చెప్పేసి ఆయన యుద్ధం చేసినట్టుగా ఒక యోధుడిగా ఫైట్ చేస్తుంటే ఆయన నైతికంగా దెబ్బతీసే పని చేయటం అనేది కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదు కదా. రైట్. అంతిమంగా మాట్లాడే విషయాలు ఏమైనా కావచ్చు. దానివల్ల ఎవరికి ప్రయోజనం జరుగుతున్నది, ఎవరి వాదనకు బలం చేకూరుతున్నది, ఏ ప్రయోజనం కోసం చేకూరుతుంది అనేది కూడా కొంత ఆలోచన చేయాలి కదా. విజ్ఞతతో ఆలోచన చేయాలి కదా. వాళ్ళ కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. వాడు తెలంగాణ సమాజానికి ఒక పెద్ద దిక్కు, తెలంగాణ సమాజానికి రక్షణ కవచం. కొందరు ఏమైనా మాట్లాడవచ్చు, విద్వేషంతోటో స్వార్థంతోటో కేసీఆర్ మీద జలసీతోటో ఇంకోటి రకరకాలుగా రాజకీయ కుట్రలు ప్రతీకారంలో భాగంగా ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు. కానీ ఎవరు ఒప్పుకోకపోయినా నిజం కేసీఆర్ తెలంగాణకు ఒక పెద్ద దిక్కు, తెలంగాణకు ఒక రక్షణ కవచం, తెలంగాణ సమాజానికి టీఆర్ఎస్ పార్టీని శత్రు దుర్భోజ్యంగా తీర్చిదిద్దిండు. దాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలో భాగమే ఎవరి మాట్లాడినా, అది తెలిసా తెలియకనా లోతైనగా విషయ అవగాహనలు నిశితంగా అవగాహన లేకనా ఏమైనా ఉండొచ్చు. నాకు వ్యక్తులుగా రకరకాల కోపతాపాలు ఉంటాయి. మన వ్యక్తిగత కోపతాపాలు ఒక వ్యవస్థను లేకపోతే మనకు ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి వ్యక్తులను దెబ్బతీసే విధంగా ఉండకూడదు. మనం కోపతాపాలు తీర్చుకోవటానికో లేకపోతే మనకున్నటువంటి కోపాల్ని ప్రదర్శించుకోవటానికో చెప్పుకోవటానికి అనేక సందర్భాలు ఉంటాయి. కానీ ఇటువంటి సందర్భాలు ఏ సందర్భంలో జరుగుతున్నది ఇవాళ కేసీఆర్ అనేటటువంటి వ్యక్తిని ఇవాళ లేకుండా, ఒక రాజకీయ క్షేత్రం లేకుండా చేస్తే, రాజకీయ క్షేత్రంలో ఒక ప్రముఖంగా లేకుండా ఒక టవరింగ్ పర్సనాలిటీ అండి కేసీఆర్. ఎవరు లేరు దరిదాపుల్లో కూడా, తెలంగాణలో ఎవరు లేరు ఇవాళ కేసీఆర్కు తూగే వ్యక్తి దరిదాపుల్లో కూడా ఎవరు లేరు. ఎవరికి వాళ్ళు నేను గొప్ప అనుకోవచ్చు, నేను కూడా అనుకుంటా, మీరు కూడా అనుకుంటారు. అవుతుందా? వాళ్ళ కేసీఆర్ అనేటువంటి ఒక శిఖరం లాంటి పర్సనాలిటీని దెబ్బతీయటం కోసం జరిగేటటువంటి కుట్రలు కుతంత్రాలు మామూలుగా లేవు. రెండు జాతీయ పార్టీలు కూడా బలుక్కొని చేస్తున్నటువంటి కుట్ర ఇది. ఈ కుట్రని వాళ్ళ ఒకవైపున కేటీఆర్ గారు, ఒకవైపున హరీష్ రావు గారు ఒక అద్భుతంగా 2 సంవత్సరాల 20 నెలల కాలంగా ఒక యుద్ధం చేసినట్టే ఎదుర్కోవాల్సి వస్తుందండి. నిరంతరం ఒక్కటా రెండా అధికారంలోకి వచ్చిన రోజు నుంచి, అధికారంలోకి వచ్చిన రోజు మరుక్షణ నుంచి, కాంగ్రెస్ అధికారంలో వచ్చిన మరుక్షణ నుంచి జరుగుతున్నటువంటిది కేసీఆర్ గారిని ఏ విధంగా రాజకీయంగా ఈ తెలంగాణ రాజకీయ క్షేత్రం నుంచి లేకుండా చేయాలనేటువంటి కుట్ర జరుగుతున్నది. అందులో భాగంగా వచ్చిందే విద్యుత్ ఒప్పందాల మీద, అందులో భాగంగా వచ్చిందే ఘోష్ కమిషను, ఇంకా అది ఈ కార్ రేసు, ఎన్ని అండి చిన్న చిన్న వాటికి ప్రతి దానికి కూడా కేసీఆర్ గారు ప్రతిష్టను మసక బార్చడం ద్వారా, కేసీఆర్ని ఏం చేయలేరు కాబట్టి వీళ్ళు ఆయన ప్రతిష్టను మసక బార్చడం ద్వారా తెలంగాణ రాజకీయ క్షేత్రంలో ఆయన ప్రాభవాన్ని తగ్గిస్తే తప్ప మనకి ఇక్కడ రాజకీయ పుట్టగతులు ఉండవని చెప్పేసి 2 జాతీయ పార్టీలు, కాంగ్రెస్ బీజేపీ 2 జాతీయ పార్టీలు కూడా బలుకొని పన్నుతున్నటువంటి కుట్ర. ఆ కుట్రలో ఎవరు పావులుగా మారినా కూడా అది ఎవరన్నా కావచ్చు, అది తెలంగాణకు వ్యతిరేకమవుతుంది, తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేయడం అవుతుంది, తెలంగాణని దెబ్బతీయటానికి చేసేటటువంటి పని అవుతుంది తప్ప వేరే కాదు. బరాబరి వాళ్ళ కేసీఆర్ కోసం నిలబడ్డటువంటి యోధుడు హరీష్ రావు గారు. కేసీఆర్ని కాపాడుతున్నాడు, కేసీఆర్ కోసం కొట్లాడుతున్నటువంటి యోధుడు హరీష్ రావు గారిని ఇవాళ ఏది పడితే అది ఎవరు మాట్లాడినా కూడా ఇవాళ తెలంగాణ సమాజం అంతా
అంగీకరించే స్థితి లేదు ఇవాళ. అందుకే మనకు చూస్తున్నాం కదా, Right. మొన్న కేసీఆర్ హరీష్ రావు గారు అసెంబ్లీలో మాట్లాడుతుంటేనే Right. డిస్టర్బ్ చేస్తుంటేనే జరుగుతున్నటువంటి పరిణామాన్ని తెలంగాణ సమాజం విస్తుపోయింది. ఎస్ నిజంగా అప్పటి వరకు కేసీఆర్ మీద ఇంతో అంత కోపం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇదేందా మాట్లాడవచ్చు కదా, అడిగింది కదా, అసెంబ్లీ పెడుతున్నాం, చర్చ పెడుతున్నాం, ఓ రండి రోజులు 20 రోజులని చర్చిద్దాం, ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు, రావాలన్నారు కదా. Right. మరి ఒక హరీష్ రావు మాట్లాడుతుంటే Okay. ఒక హరీష్ రావు మాట్లాడుతుంటే రైట్ ఓ 8 మంది మంత్రులు నిమిషానికి ఒక మంత్రి లేసుడైంది, 33 సార్లు ముఖ్యమంత్రి లేసుడని డిస్టర్బ్ చేసుడైంది. Yes. ఇదంతా జరుగుతుంది కదా. Yes. మరి కేసీఆర్ రావాలన్నటువంటి వాళ్ళు పీకుడు వాళ్ళు హరీష్ రావు గారిని ఎదుర్కోలేనటువంటి వాళ్ళకి కేసీఆర్ గారు వస్తే తట్టుకుంటారు వీళ్ళు. ఎస్ అందుకే ఈ కుట్రలన్నీ రైట్ బరాబర్ టీఆర్ఎస్ పార్టీ Right. అందరం కూడా తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాళ్ళం, ఓకే ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాళ్ళం. మాకు తెలుసు Right. ఎటువంటి ఏ కుట్రని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ కుట్రకు ఎటువంటి సమాధానం చెప్పాలో తప్పనిసరిగా ఎదుర్కొని ఎవరిని కాపాడుకోవాలో వాళ్ళని కాపాడుకుంటాం, Yes. కడుపులో పెట్టుకుంటాం. Yes. బట్ తెలంగాణకు అస్తిత్వానికి తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏం జరిగినా కూడా ఇవాళ తెలంగాణ సమాజాన్ని తప్పనిసరిగా చైతన్యవంతులు చేస్తాం. తెలంగాణ సమాజాన్ని ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచించడం మొదలైంది, రైట్ ఆలోచిస్తుంది. మళ్ళీ మొన్నటి వరకు ఉన్నటువంటి ఆలోచన ఇప్పుడు వేరు. తప్పనిసరిగా తెలంగాణ మీద జరుగుతున్నటువంటి బహుముఖ లోతైన రైట్ కుట్రని బరాబర్గా చీల్చి చెండాడతాం, Yes. ఎదిరిస్తాం. Yes. బరాబర్ ఆ కుట్రలో తెలంగాణ కోసం నిలబడేటటువంటి వాళ్ళు ఎవరు దెబ్బతిన్నా, ఎవరి మీద దాడి జరిగినా కూడా రైట్ కాపాడుతాం, నిలబడతాం. ఎస్ చాలా కీలకమైన అంశాలు విజయ్ గారు అలాగే రవి గారు కూడా స్పష్టంగా చెప్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఉద్యమ కాలం నుంచి మొదలుకొని అసెంబ్లీలో కాళేశ్వరంపై రకరకాల కుట్రలు జరిగిన సందర్భంలో కూడా కేసీఆర్ గారి సైనికులుగా హరీష్ రావు గారు పనిచేశారని చెప్పేసి రవి గారు విజయ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. తెలంగాణ అస్తిత్వంపై మూకుమ్మడిగా దాడి జరుగుతున్న నేపథ్యంలో తప్పకుండా తెలంగాణ వ్యతిరేకులను తెలంగాణ సమాజం అంతా కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన సమయం ఇదని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్తున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం. చాలా కీలకమైన అంశాలు కూడా ప్రస్తావిస్తున్న సందర్భం. ఓవైపు ఢిల్లీ పార్టీలన్నీ కూడా తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణకున్న ఏకైక గొంతుక, తెలంగాణ రక్షణ కవచం కేసీఆర్ గారిని ఏదో రకంగా వారి ఇమేజ్ను దెబ్బతీయాలి, బురద జల్లాలన్న రకరకాల కుట్రలు చేస్తున్న నేపథ్యంలో 4 కోట్ల సమాజం కూడా వాటిని ప్రతిఘటించేందుకు సిద్ధంగా ఉంది. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకునేందుకు కూడా సమాయత్తం అవుతుంది. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజాక్షేత్రంలో కూడా తెలంగాణ సమాజాన్ని మరింత చైతన్యవంతం చేసేందుకు కూడా తామంతా కూడా కృషి చేస్తామని రవి గారు అలాగే విజయ్ గారు కూడా చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ గారు, రవి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.